ప్రతిధ్వనికి స్వాగతం. తెలంగాణ రాష్ట్రం విత్తన భాండాగారం. ఏటా లక్షల క్వింటాళ్ల విత్తనాలు ఇక్కడ ఉత్పత్తి అవుతాయి. మరోవైపు చూస్తే రైతులు సాగుకు సిద్ధం కాగానే విత్తనాల ధరలు ఆకాశాన్ని అంటుతాయి. కొన్ని బ్రాండ్ల ధరలైతే అసలు వాటిని అందుకోలేని పరిస్థితిలో ఉంటుంది. అసలు ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది? మరోవైపు చూస్తున్నట్లయితే ప్రతి సీజన్లోనూ అటు నకిలీ నాసిరకం విత్తనాలన్నీ కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. అసలు మన రాష్ట్ర విత్తన విధానం ఏ విధంగా ఉంది? ఈ విత్తనాల ధరలు నియంత్రించాలంటే ఏం చేయాలి? అటు రైతులకు ఎలాంటి చర్యలు తీసుకుంటే రైతులకు మేలు కలుగుతుంది అనే అంశాలపై చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్న వారు టి సాగర్ గారు, తెలంగాణ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి, పెండ్యాల నరేంద్ర గారు, తెలంగాణ రాష్ట్ర విత్తన ధృవీకరణ సంస్థ విశ్రాంత డిప్యూటీ డైరెక్టర్. ఓకే సాగర్ గారు, ప్రస్తుతం మనం చూస్తున్నట్లయితే పత్తి విత్తనాల ధర ఒక్కో ప్యాకెట్కు 11 రూపాయలు పెరిగింది. అంటే సుమారు ఈ సీజన్లో రైతులపైన 1300 కోట్ల రూపాయల భారం పడబోతుంది. అయితే ప్రతి ఏటా చూస్తున్నట్లయితే విత్తనాల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. అసలు ఎందుకు విత్తనాల ధరలు ప్రతి ఏటా పెరుగుతున్నాయి? దానికి కారణం ఏంటి? ఏ అంశాలు ప్రభావితం చేస్తున్నాయి? వాస్తవంగా ప్రతి సంవత్సరం విత్తనాలకు సంబంధించినటువంటి దాంట్లో ధరలు నియంత్రణ ప్రభుత్వము జోక్యం చేసుకొని చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది విత్తన కంపెనీలు ప్రభుత్వాలని ప్రభావితం చేసి ధరలు నిర్ణయించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో మాన్సాంటో అదే రకమైనటువంటి ధర నిర్ణయించుకొని మన రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో కూడా అమలు చేసేదానికోసం ప్రయత్నం చేసింది. అప్పుడు ఒకేసారి 1830 రూపాయలు ఒక పాకెట్, 450 గ్రాముల పాకెట్కు 1830 రూపాయలు నిర్ణయించారు. అప్పుడు రైతులందరూ పెద్ద ఎత్తున ఆందోళన చేసిన తర్వాత అప్పుడు ప్రభుత్వం జోక్యం చేసుకొని దాన్ని ఒకేసారి 730 రూపాయలకు తగ్గించారు. అయినా కానీ ఇక్కడ ఎవరైతే అమ్ముకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గర రాయల్టీ కూడా వాళ్ళు వసూలు చేశారు మాన్సాంటో కంపెనీ. ఇక్కడ ఇప్పుడు ఎవరైతే కొన్ని విత్తన కంపెనీలు ఉన్నాయో, ముఖ్యంగా ఒక పెద్దవి ఒక 5-6 కంపెనీలు ఉన్నాయి, మిగిలిన అన్నీ కలిపిన ఒక 20 కంపెనీలు ఉంటాయి. ఆ కంపెనీలు ఇప్పుడు ప్రభుత్వాన్ని, వ్యవసాయ శాఖని ప్రభావితం చేసేసి వాళ్ళు రేట్లు పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవంగా రైతుకు గతంలో మొత్తం పెట్టుబడిలో 10% లోపు విత్తనాల కోసం ఖర్చు చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అది 20% పైగా పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే విత్తనాల యొక్క ధరలు నియంత్రణ చేసేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అది ప్రభుత్వం నుంచి జోక్యం చేసుకొని చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ధరలు మాత్రం ఈరోజు కంపెనీలు నిర్ణయం చేసుకొని ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి ఆ రకంగా దాన్ని అమలు చేయించుకునే దానికోసం ప్రయత్నం చేస్తుంది. దీన్ని నియంత్రణ చేయకపోతే కనుక రైతాంగం మీద అదనంగా భారం పడేటువంటి పరిస్థితి నెలకొన్నది. దీన్ని అంటే ప్రభుత్వం జోక్యం, ప్రభుత్వం రైతుల మీద భారం పడుతుంది అదనంగా అనేటువంటి ఆలోచన చేయగలిగితే దీన్ని ఆపేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఈరోజు కూడా అవకాశం ఉంది. ఆ ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిదే తెలంగాణ రైతు సంఘం భావిస్తోంది. ఓకే సార్. ఓకే నరేంద్ర గారు, అసలు ఈ విత్తన విధానం ఏ విధంగా ఉందంటే విత్తనాల ధరల నిర్ణయం ఎవరు చేస్తున్నారు? దానిలో ఎవరెవరు భాగస్వామ్యం ఉంటుంది? అందులో ప్రభుత్వం పాత్ర ఏంటి? దానికి అనుసరిస్తున్నటువంటి సహేతుక విధానం ఏంటి సార్? అసలు నమస్కారం అండి. విత్తన విధానాన్ని సెంట్రల్ గవర్నమెంట్ ప్రభావితం చేస్తూ ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ ఒక కమిటీ ఉంటుందండి, దానికి సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, సీడ్స్ ప్లస్ ఆయన చైర్మన్, తర్వాత డిప్యూటీ కమిషనర్, కన్వీనరు, దాంతోపాటు ఒక 8 మంది సభ్యులు ఉంటారు. ఆ సభ్యులు నిర్ణయించే విధానాన్ని, చెప్పే విధానం వాళ్ళందరూ కలిసి నిర్ణయిస్తారు. స్పెషల్గా ఈ కాటన్కి మాత్రమేనండి. 2007లో కాటన్ యాక్ట్ వచ్చింది, కాటన్ ప్రైసింగ్ యాక్ట్. ఆ తర్వాత కొంతకాలానికి దాన్ని డివాలిష్ చేశారు. ఇప్పుడు ఈసీ కంట్రోల్ ఈసీ యాక్ట్ కింద ప్రైస్ ఫిక్సేషన్ జరుగుతూ ఉందండి. అంటే దాంట్లో కూడా 8 మంది కమిటీలు, తర్వాత మన 4 రాష్ట్రాల నుంచి, పెద్ద రాష్ట్రాల నుంచి ప్రతినిధులు, రైతు ప్రతినిధులు, కంపెనీ ప్రతినిధులు కలిసి కూర్చొని మాట్లాడి ఒక నిర్ణయానికి వస్తారు. వాళ్ళకి అంటే ఏ విధంగా మనకు కల్టివేషన్ అవుతుంది, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎంత అవుతుంది, దానివల్ల వాళ్ళ లాభం ఎంత ఉంది అనేది. ఇంతకుముందు సాగర్ గారు చెప్పినట్టు 1800 ఉండేదండి కాటన్ బీటీ 1 and 2కి.
దాన్ని తగ్గిస్తూ రాయల్టీ 10 సంవత్సరాల తర్వాత వాళ్ళకి రాయల్టీ ఇవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి తగ్గిపోయింది కాబట్టి ఇప్పుడు క్రమక్రమంగా 853 రూపాయలు ఉండేది లాస్ట్ ఇయర్, ఈ సంవత్సరం 864 రూపాయలు చేశారు. 864 రూపాయలు అంటే ఒక 11 రూపాయలు ప్యాకెట్ కి పెంచారు. దానివల్ల పెద్దగా అంటే ఎకరానికి 2 ప్యాకెట్లు అవసరం అవుతుంది. 11 into 2 రూపీస్ అంటే 20 రూపీ 22 రూపాయలు వారికి ఖర్చు అవుతుంది. కానీ నాణ్యమైన విత్తనాలు లభిస్తున్నాయి కాబట్టి అది దానికి ఆ 22 రూపాయలు కూడా పరిగణనలకు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. దాంతో పాటు మనకు ఉత్పత్తి పెరుగుతుంది, తర్వాత రేట్ వస్తుంది. ఈ రోజు మనకు పత్తి రేటు 7200 ఉందండి. 7200లో 2 క్వింటాలు మనకు ఒకవేళ మంచి నాణ్యమైన విత్తనాలు వేసుకొని రైతు 2 క్వింటాలు ఎక్స్ట్రా వచ్చిన దాదాపు 10-15 వేలు మిగులుతుంది. కాబట్టి 2 రూపాయలు 3 రూపాయలది పెద్దగా ఇబ్బంది ఉండదేమో అని. ఎందుకంటే రైతు అంటే ఎంత పెరుగుతుందని అసలు పెరగడానికి అంటే ఏ అంశాల ప్రాతిపదికన ఈ ధర పెరుగుతుంది, అంటే ఏ అంశాలు ప్రభావితం చేస్తున్నాయి? అంటే సాగర్ గారు అన్నట్టు కొన్ని కంపెనీల ప్రభావితం చేస్తున్నాయా, లేక వాస్తవ క్షేత్రస్థాయి పరిస్థితుల ప్రభావంతో ధర పెరుగుతుందా? అసలు ధర పెరగడానికి కారణాలు ఏంటనేది ముఖ్యం. ధర పెరగడానికి ఉత్పత్తి ప్రొడక్షన్ కాస్ట్ కూడా పెరుగుతా ఉంది కదండి. ఇప్పుడు అన్ని కాస్ట్ పెరిగిపోయినాయి లాస్ట్ ఇయర్ కంటే కూడా, ఇంతకుముందు సంవత్సరానికి కంటే కూడా. ఇంతకుముందు రాయల్టీ పే చేసే వాళ్ళం కాబట్టి 1800 వచ్చేది. ఆ 10 సంవత్సరాల్లో రాయల్టీ లేదు కాబట్టి ఇప్పుడు 853 రూపాయల నుంచి 864 రూపాయలు అయింది. ఓకే సార్. ఓకే సాగర్ గారు, అంటే రాష్ట్రంలో ప్రధాన పంటలు అంటే వరి, పత్తి, మిర్చి, మొక్కజొన్న ఇలాంటి వాటికి సంబంధించిన అంటే ఎంత విస్తీర్ణంలో ఉన్నాయి, వీటికి సంబంధించిన విత్తనాల డిమాండ్ ఎంత ఉంది, అదేవిధంగా ఆ విత్తనాలన్నీ కూడా అందుబాటులో అంటే నాణ్యమైన విత్తనాలు అందుబాటులో పూర్తి అంటే రైతులకు సరిపోయేంత విధంగా ఉన్నాయా? అంటే ఇప్పుడే కాకపోయినా ప్రతి సీజన్లో ఉంటున్నాయా? వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో సాగు విస్తీర్ణం అనేటువంటిది క్రమంగా పెరుగుతూ వస్తుంది. పెరిగినటువంటి దాంట్లో చూసినప్పుడు దాదాపు 65 లక్షల ఎకరాలు వరి సాగు అవుతుంది, 45 లక్షల ఎకరాలలో పత్తి సాగు అవుతుంది, తర్వాత కందులు 5 లక్షల ఎకరాలు, దాదాపు సోయా 5 లక్షల ఎకరాలు సాగు అవుతుంది. తర్వాత పెసలు, మినుములు వీటన్నిటికి చూసుకున్నప్పుడు ఈ పప్పు ధాన్యాలకు సంబంధించినటువంటి దాంట్లో దాదాపు 1,00,000 ఎకరాలకు పైగా ఇప్పుడు సాగు అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. తర్వాత నూనె గింజలు ఉన్నాయి. ప్రత్యేకంగా వాణిజ్య పంటలుగా చూసుకున్నప్పుడు చెరుకు ఉంది, మిరప ఉంది, ఇట్లాంటి వేరుశెనగ ఉంది, నూనె ధాన్యాలకు సంబంధించినటువంటి దాంట్లో ఇవన్నీ ఉన్నాయి. అయితే మన తెలంగాణ రాష్ట్రానికి అవసరమైనటువంటి విత్తనాలు చూసినప్పుడు 20 లక్షల టన్నులు అవసరం అవుతుంది మనది అనుకోండి. వీటికి సంబంధించినటువంటి కావాల్సినంత విత్తనాలు మన దగ్గరనే ఉత్పత్తి అవుతుంది. మన దగ్గరనే కాదు, మొత్తం మన భారతదేశంలో అనేక రాష్ట్రాలకు కావాల్సినటువంటి విత్తనాలు ఇక్కడ ఉత్పత్తి అవుతుంది. మొత్తం మన దేశానికి అవసరమైనటువంటి విత్తనాలు భారతదేశంలో కావాల్సినన్ని విత్తనాల కంటే అదనంగా కూడా ఉత్పత్తి అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. విత్తనాలు కావాల్సినన్ని ఉత్పత్తి అవుతున్నాయి, కానీ నాణ్యమైనటువంటి విత్తనాలు రైతులకు అందుబాటులో ఉండడం లేదు. రైతులకు నాణ్యమైనటువంటి విత్తనాలు అందుబాటులో ఉంచితే ఈ నాసి రకం విత్తనాలు, నకిలీ విత్తనాలు ఏవైతున్నావో అవి వచ్చేటువంటి అవకాశాన్ని ఆపేటువంటి అవకాశం ఉంది. కానీ ఆ ప్రయత్నం చేయడం లేదు. ఇప్పుడు రైతులకు అందుబాటులోకి ఏవొస్తున్నాయి? నకిలీ విత్తనాలు, నాసి రకం విత్తనాలు వెళ్తున్నాయి. మన దగ్గర ఉత్పత్తికి సంబంధించినటువంటి దాంట్లో ఇబ్బంది లేదు. అదే సందర్భంలో మనకు కావాల్సినన్ని తగిన మోతాదులో నాణ్యమైనటువంటి విత్తనాలే అందుబాటులోకి తీసుకొచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. ఇప్పుడు ఉదాహరణకు పత్తి విత్తనాలు వారు చెప్పారు. ఇప్పుడు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో గద్వాల ప్రాంతంలో దాదాపు 50,000 ఎకరాలలో ఈ పత్తి విత్తనాలు ఉత్పత్తి చేస్తారు. విత్తనాలు ఉత్పత్తి చేసేటువంటి రైతుకు కిలోకి 410 రూపాయలు ఇస్తారు. అదే 450 గ్రాముల పాకెట్ ఇప్పుడు పెరుగుతున్నటువంటి ధర ప్రకారము ఒకేసారి పెంచేశారు. అంటే రైతుకు అందుతున్నటువంటి అంటే విత్తనాలు ఉత్పత్తి చేస్తున్నటువంటి రైతుకు అందుతున్నటువంటి దాంట్లో 4 ఇంతలు 450 గ్రాములకే ఇప్పుడు ఈ పాకెట్కే ఇంత రేటు ఇప్పుడు పెట్టారు, 864 రూపాయలు. అయితే రైతుకు మాత్రం కిలోకు 410 రూపాయలు వస్తుంది. కాబట్టి విత్తనాలు ఉత్పత్తి చేసేటువంటి రైతుకు
మేలు జరగడం లేదు. ఆ విత్తనాలు ఉత్పత్తి చేసేటువంటి రైతుకు ఏమైనా పెంచినరు అదనంగా అంటే వేరు. అంటే అక్కడ పెట్టుబడికి కానీ అక్కడ ఏ రకమైనటువంటి దానికి కంపెనీల యొక్క పాత్ర లేదు. ఇక్కడ మన దగ్గర ఉత్పత్తి చేసేటువంటి కంపెనీలు కూడా ఆ రైతులకి ఏ రకమైనటువంటి సహకారం చేయకుండా ఫౌండేషన్ సీడ్ ఇస్తారు, ఇక్కడ విత్తనాలు మాత్రం వీళ్ళు తీసుకుంటారు. కానీ విత్తనాల ఉత్పత్తి కంపెనీలకు అదనంగా ఖర్చు ఏమైనా అయితే అప్పుడు పెంచితే ఒక రకం, కానీ అది లేదు. కానీ నేను కోరుతున్నటువంటిది ఏంటంటే కంపెనీలు అదనంగా లాభాలు రాబట్టుకోవడం కోసం ప్రభుత్వాల మీద ఒత్తిడి చేస్తున్నాయి ఒక మాట. రెండో వైపు నాణ్యమైనటువంటి విత్తనాలు రైతాంగానికి అందుబాటులో ఉంచేటువంటి అవకాశం మన రాష్ట్రంలో ఉంది. విత్తన భాండాగారము, విత్తనాల ఉత్పత్తికి ఒక సమశీతోష్ణ స్థితి. ఇక్కడ ఉత్పత్తి అయ్యేటువంటి విత్తనాలు ఒక భారతదేశంలోనే కాదు, తెలంగాణ రాష్ట్రము ఉమ్మడి రాష్ట్రము కాదు, మొత్తం భారతదేశంలోనే కానీ ప్రపంచంలో ఎక్కడైనా జర్మినేషన్ జరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి విత్తనాలు ఇక్కడ ఉత్పత్తి అవుతాయి. కానీ ఇక్కడ ఉండేటువంటి రైతాంగానికి మాత్రం నాణ్యమైనటువంటి విత్తనాలు కాకుండా నాసి రకం విత్తనాలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాన్ని నివారించాలి. ఓకే సాగర్ గారు. ఓకే నరేంద్ర గారు, అసలు అంటే సాగర్ గారు అన్నట్టు మన రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న విత్తనాలు దేశమంతటా కూడా వెళ్తున్నాయి. అలాంటి భాండాగారమైన తెలంగాణలో ఈ విత్తనాలకు సంబంధించి రైతుల్లో చైతన్యం కలిగించడానికి, అదేవిధంగా విత్తన శుద్ధి, అదేవిధంగా ప్రమాణాల నిర్వహణకు సంబంధించి వ్యవస్థలు ఏ విధంగా ఉన్నాయి, మొత్తం ప్రక్రియలో రైతులను ఏ విధంగా భాగస్వామ్యం ఎంత మేరకు ఉంటుంది? ఇందాక ఒక మాట చెప్పారు సాగర్ గారు, 450 కిలోకి 410 రూపాయలు అని చెప్పి. కిలోకి 410 రూపాయలు కరెక్టే సార్, అది జిన్నెట్ సీడ్కి మాత్రమే సార్. అది సీడ్ వచ్చింది, కపాస్ వచ్చిన తర్వాత జిన్ చేసిన తర్వాత జిన్నెట్ సీడ్కి మాత్రమే. దాని తర్వాత డీలింటింగ్ చేయాలి, క్లీనింగ్ చేయాలి, గ్రేడింగ్ చేయాలి, ప్రాసెసింగ్ చేయాలి, తర్వాత సీడ్ ట్రీట్మెంట్ చేయాలి, ప్యాకింగ్ చేయాలి. అవన్నీ ఖర్చులు ఉంటాయి కాబట్టి వాటితో పాటుగా ఆ రేటు పెంచుకోవడం జరిగింది సార్. రెండవది ఈ నాణ్యత ప్రమాణాలు అన్నారు. నాణ్యత ప్రమాణాలకు పూర్తి బాధ్యత ఎవరైతే ప్రొడక్షన్ చేస్తాం, ప్రత్యేకంగా పత్తి విత్తనంలో ఎవరైతే ప్రొడక్షన్ చేస్తా ఉన్నారో వాళ్ళది బాధ్యత మాత్రమే, వాళ్ళదే పూర్తి బాధ్యత వాళ్ళదే. తర్వాత ఈ నాణ్యత ప్రమాణాలను మనం చెక్ చేసుకోవడానికి మన డిపార్ట్మెంట్ వ్యవసాయ శాఖ వివిధ దశల్లో నాణ్యత ప్రమాణాలు లేని నకిలీ విత్తనాలను అరికట్టడానికి లాస్ట్ ఇయర్ అంతకుముందు సంవత్సరం కూడా రైడ్స్ చేశారు, టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. జిల్లాల్లో ప్రతి ఈ విత్తన సీజన్ లో ప్రతిసారి తనిఖీలు చేయడం మొదలు పెట్టారు. తనిఖీల్లో కూడా కొన్ని నాసి రకమైన విత్తనాలను, నకిలీ విత్తనాలను పట్టుకోవడం జరిగింది. వాళ్ళ మీద కేసులు కూడా చేయడం జరిగింది. అందులో కాకుండా 6 కేసులు కూడా బుక్ చేయడం జరిగింది సార్. సాగర్ గారు, మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా సీజన్ వచ్చిందంటే ముందు ఈ నకిలీ విత్తనాలు, నాసిరకం విత్తనాలు అనేది తీవ్రమైన ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రతి ఏటా కూడా ఒకవైపు ప్రభుత్వం దాడులు చేస్తున్నాం, కేసులు పెడుతున్నారు. అవైనా కూడా సరే ప్రతి సంవత్సరం ఈ సమస్య ఇలాగే ఉంటుంది. ఏటా రైతులు నష్టపోతూనే ఉన్నారు. దీనికి ఎలా అసలు శాశ్వతంగా ఈ సమస్యను నియంత్రించాలంటే ఏం చేయాలి? ముందు వీటికి సంబంధించి రైతుల్లో కూడా అవగాహన పెంచాలంటే ఎలాంటి కార్యక్రమాలు అవసరం? వాస్తవంగా గత 2014 నుంచి ఇప్పటిదాకా చూసినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 991 కేసులు నమోదు చేశారు. దాదాపు 1932 మందిని అరెస్ట్ చేశారు. పీడీ యాక్ట్లో పెడుతున్నామని చెప్తున్నారు. కానీ ఆచరణలోకి వచ్చేటప్పుడు ఈ నకిలీ విత్తనాలు కానీ, నాసిరకం విత్తనాలు కానీ ఆగడం లేదు. ఒకటి దీంట్లో వచ్చినటువంటి ఒక ప్రధానమైనటువంటి మార్పు ఏంటంటే, నరేంద్ర గారు ఇంతకుముందు చెప్పారు, విత్తనాలు జర్మినేషన్ ఎవరు ఫైనల్ చేసేది అని అంటే యూనివర్సిటీ వాళ్ళు ఫైనల్ చేయాలి, లేదు వ్యవసాయ శాఖ సీడ్ సర్టిఫికేషన్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఫైనల్ చేయాలి. ఇప్పుడు సెల్ఫ్ సర్టిఫికేషన్ ఆ విత్తన కంపెనీనే మేము తయారు చేసినటువంటి విత్తనాలు ఎన్ని మొలకెత్తుతాయి అనేటువంటిది ఆ పాకెట్ మీదనే రాసి పెడతారు. 80%, 60% మేము ఇచ్చినటువంటి పాకెట్లో ఇంత శాతం మొలకెత్తుతాయి అనేటువంటి సెల్ఫ్ సర్టిఫికేషన్ అనేటువంటిది ఇచ్చేశారు. నువ్వు అఫీషియల్గా లైసెన్స్ తీసుకొని ఉన్నటువంటి కంపెనీ కూడా అక్కడికి వచ్చేటప్పటికి ఆయన సర్టిఫికేట్ సెల్ఫ్ సర్టిఫికేషనే కాబట్టి
ఇగో నీవు మొలకెత్తలేదు అని ఒక రైతు కనుక వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత లేదు మా మొలకెత్తిని నీ వాతావరణం బాగాలేదు లేదా నీ దగ్గర నీళ్ళు సరిగా పెట్టలేదు నీ నేల బాగలేదు అని చెప్పి వదిలేస్తున్నారు. అంటే నిజంగా దాన్ని పర్యవేక్షణ చేసేటువంటి పరిస్థితి ఒక వ్యవస్థ అనేటువంటిది ఇప్పుడు కంప్లీట్గా తీసేసి కంపెనీలకు స్వేచ్ఛనిచ్చేశారు. ఇది మొదటి అంశం. దీన్ని నివారణ చేయాలి, దీన్ని కంట్రోల్ చేయడానికి ప్రత్యేకంగా ఒక వ్యవస్థ వ్యవసాయ శాఖ ఉండాలి. యాక్చువల్గా ఎక్కడ నకిలీ విత్తనాలు ఉత్పత్తి ప్యాకెట్లు తయారు చేస్తున్నాడు, ఎక్కడ రైతులకు వస్తున్నాయి, ఏ డీలర్ల ద్వారా వస్తున్నాయి, ఏ షాపుల ద్వారా వస్తున్నాయి అనేటువంటిది మన వ్యవసాయ శాఖ తెలుసుకోవడం పెద్ద కష్టమేం కాదు. 5,000 ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణ అధికారి ఉన్నారు అక్కడ. పెద్ద కష్టం కాదు. ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏ కంపెనీ నుంచి వస్తున్నాయి, ఎక్కడ నకిలీ విత్తనాలు వస్తున్నాయి అనేది దాన్ని చిత్తశుద్ధితో సంకల్పంతో నివారించేటువంటి ప్రయత్నం చేయగలిగితే వాటిని ఆపేటువంటి అవకాశం ఉంటుంది. ఆ సంకల్పంతో వాటిని ఆపాల్సినటువంటి అవసరం ఉంది. మరోవైపు రైతాంగము జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి దాంట్లో ఒక షాప్ నుండి విత్తనాల ప్యాకెట్లు అమ్ముతున్నప్పుడు కొంచెం తక్కువ ధర ఉన్నప్పుడు వాటిని ఎంపిక చేసుకొని వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రైతాంగం కూడా ఆ రకమైనటువంటి చైతన్యాన్ని ప్రదర్శించాలి. ప్రభుత్వం ప్రధానమైనటువంటి బాధ్యత వాటిని నివారణ చేసే దానికోసం చర్యలు తీసుకోవాలి. ఓకే 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 సార్. ఓకే నరేంద్ర గారు, అంటే కేవలం పత్తి మాత్రమే కాదు, అంటే వాణిజ్య పంటలు కావచ్చు, ఇతర ప్రధాన పంటలు అన్నింటికి సంబంధించిన విత్తనాలకు సంబంధించి కూడా అసలు సామాన్యులు రైతులకు అందుబాటులో ఉండే విధంగా ఒక నాణ్యతతో కూడినటువంటి విత్తనాలు అందుబాటులో ఉండాలంటే ఏం చేయాలంటే మీరు అన్నట్టు చాలా కారణాలు ఉన్నాయి. అయితే కొన్ని సందర్భాల్లో కృత్రిమ కొరత, అదేవిధంగా ఉత్పత్తి, సరఫరా, రవాణాలో ఉన్నటువంటి ఇబ్బందులు, వీటన్నింటిని కూడా ధరలు పెరగడానికి ప్రధానంగా ఒక కారణం అవుతున్నట్టుగా కనిపిస్తుంది. వీటన్నింటిని అధిగమించి నాణ్యమైన విత్తనాలు అందుబాటు ధరలో ఉండాలంటే ఏం చేయాలి? నాణ్యమైన విత్తనాలు అందుబాటు ధరల్లో ఉండాలంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రొడక్షన్ చేసుకోవాలి. సరే పత్తి లాంటి కానీ లేకపోతే మొక్కజొన్న కానీ హైబ్రిడ్ కానీ ఏవైతే మనం సీడ్స్ కార్పొరేషన్స్ ఉన్నాయో వాళ్ళు చేయట్లేదు. సరే అవన్నీ వాళ్ళ ఓన్ వెరైటీస్ కాబట్టి వాళ్ళ పేరెంట్ల లైన్స్ డిస్క్లోజ్ చేయరు కాబట్టి చేయలేదు. మిగతా వాటికి సీడ్ కార్పొరేషన్స్ కానీ, సొసైటీస్ కానీ, ఫార్మర్స్ ప్రొడ్యూసింగ్ కంపెనీస్ కానీ, లేకుంటే విలేజ్ లెవెల్లో ఒక గ్రూప్ తయారయ్యి క్వాలిటీ ప్రొడక్షన్ చేసుకుంటే చాలా బాగుంటుంది సార్. వాళ్ళు స్వయంగా వాళ్ళు సర్టిఫికేషన్ చేసుకోవచ్చు, గ్రూప్ గా చేసుకోవచ్చు, ఇండివిజువల్ గా చేసుకోవచ్చు. ఫౌండేషన్ సీడ్ కావాల్సినంత ఫౌండేషన్ సీడ్ ప్రొడక్షన్ ఉంది సార్. ఇక్కడ మన యూనివర్సిటీలో కాకుండా వేరే ఆంధ్ర యూనివర్సిటీ నుంచి కానీ వేరే యూనివర్సిటీ నుంచి కానీ తెచ్చుకొని స్వయంగా ప్రొడక్షన్ చేసుకొని మన రైతులకు మనం మంచి సీడ్ క్వాలిటీ ఇస్తే చాలా బాగుంటుంది సార్. ఆ విధంగా కూడా చేసుకోవచ్చు, వెసులుబాటు ఉంది. చట్టపరంగా కూడా మనం ఫౌండేషన్ తెచ్చుకొని ప్రొడక్షన్ చేసుకోవచ్చు. సీడ్ సర్టిఫికేషన్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా మనకి క్వాలిటీ పారామీటర్స్ అన్ని చూసిన తర్వాత, ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత, శాంపుల్ తీసిన తర్వాత వచ్చిన రిజల్ట్స్ ని బట్టి ఖచ్చితమైన రిజల్ట్స్ ఉంటేనే వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తారు, లేకపోతే ఇవ్వరు సార్. అటువంటి ప్రమాణాలన్నీ పాటిస్తూ తప్పకుండా మనం చేసుకోవచ్చు. మన రైతు లెవెల్లో కూడా మనం ప్రొడక్షన్ చేసుకొని ఒక విలేజ్ ఒక గ్రూప్ లాగా తయారవ్వాలి. ఓకే ఓకే సార్. ఓకే సాగర్ గారు, అంటే మొత్తం మీద ఇటు ప్రభుత్వం ఇస్తున్నటువంటి సబ్సిడీ ఏ విధంగా ఉంది, అంటే ఎలాంటి విత్తనాలకు ప్రభుత్వం నుంచి సబ్సిడీ అందుతుంది, అదేవిధంగా ప్రభుత్వం నుంచి ఎలాంటి తోడ్పాటు అవసరం, అంటే మన స్వయం సమృద్ధి సాధించి విత్తనాల ఉత్పత్తి మరింత పెరగాలంటే ఏం చేయాలి? వాస్తవంగా విత్తనాల ఉత్పత్తి అనేటువంటిది ఉంది, మన దగ్గర కావాల్సినంత ఉంది, అదనంగా కూడా ఉంది. మనం ఇతర రాష్ట్రాలకు కూడా పంపించగలిగినటువంటి స్థితి మన దగ్గర ఉంది. అయితే నాణ్యమైనటువంటి విత్తనాలు రైతాంగానికి అందుబాటులో లేవు. అందుకనే ముందుగా ఆ నకిలీ విత్తనాలని అరికట్టాలి. రెండో వైపు కేవలం వేల మీద లెక్కబెట్టగలిగినటువంటి కంపెనీలు మాత్రమే మొత్తం ఈ విత్తన వ్యవస్థని శాసిస్తున్నాయి. ఇప్పుడు బేయర్ ఉంది, తర్వాత డూపాయింట్ ఉంది, తర్వాత కార్గిల్ ఉంది, సింజెంటా ఉంది. ఇట్లాంటి ఒక 4 ప్రధానమైనటువంటి విత్తన కంపెనీలే మొత్తం విత్తన వ్యవస్థని శాసిస్తాయి. మన దగ్గర ఇక లోకల్గా ఉన్నటువంటివి కూడా ఉన్నాయి, కానీ ఇవి మొత్తం మోనోపాలీగా ఉన్నాయి. కాబట్టి ఈ మొత్తం వాటి చేతుల్లో పెట్టేసి ఇప్పుడు వాళ్ళ దగ్గర మనము రేటు గురించి మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మనకు యూనివర్సిటీలు ఉన్నాయి, వ్యవసాయ శాఖ ఉంది,
తర్వాత విత్తన పరిశోధనకు సంబంధించినటువంటి దాంట్లో కేంద్రం కానీ రాష్ట్రాలు కానీ పరిశోధనకు సంబంధించినటువంటి దాంట్లో కంప్లీట్గా నిధులు అనేటువంటిది తగ్గించుకుంటూ వస్తున్నాయి. పరిశోధన ఎవరు చేసుకోవాలి? లేటెస్ట్గా వచ్చేటువంటి హైబ్రిడ్ విత్తనాలు తయారు చేసి ఎక్కువ ఉత్పత్తి రావాల్సినటువంటివి మన దగ్గర మన యూనివర్సిటీ, మన వ్యవసాయ శాస్త్రవేత్తలు ఉన్నారు, మనకు కావాల్సినటువంటి భూములు ఉన్నాయి, పరిశోధన చేసుకోగలిగినటువంటి అవకాశం ఉంది. కానీ దానికి కావాల్సినటువంటి నిధుల్ని కేటాయింపు చేయడం అనేటువంటిది మొదటగా చేయాలి. తర్వాత విత్తనాలు అంటే ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పి దానికి సబ్సిడీ ఇవ్వడం అనేటువంటిది, అప్పుడు కూడా రైతాంగానికి సబ్సిడీ అందేది కాదు, కంపెనీలకు సబ్సిడీ వెళ్ళేది. కానీ ఈ కాలంలో కంప్లీట్గా విత్తనాలకు సబ్సిడీ అనేటువంటిది ఏ విత్తనాలకు కూడా సబ్సిడీ లేదు, అది కంప్లీట్గా తీసేశారు. వాస్తవంగా వేరుశెనగ లాంటి వాటికి కూడా గతంలో సబ్సిడీ ఇచ్చేవాళ్ళు. కంపెనీలు రేట్ నిర్ణయిస్తే ఆ రేటుకు కొంత ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చేసి రైతుకు అందేటప్పటికీ తక్కువ రేటుకు అందించేవాళ్ళు. అది కూడా ఇప్పుడు తీసేశారు. అంటే విత్తనాల సబ్సిడీ అనేటువంటిది ఇప్పుడు మన రాష్ట్రంలో పూర్తిగా తీసేసినటువంటి పరిస్థితి ఉంది. అందుకని మొదటగా మన దగ్గర ఉండాలి, అంటే మన చేతుల్లో ఉండాలి, పరిశోధన ఉండాలి, ఉత్పత్తి అనేటువంటిది మన దగ్గర ఉండగలిగితే అది అవసరమైనటువంటి విత్తనాలు, నాణ్యమైనటువంటి విత్తనాలు మనం ఉత్పత్తి చేసుకొని మన రైతాంగానికి అందుబాటులో ఉంచేటువంటి అవకాశం ఉంటుంది. ఆ పని చేయడంలో పూర్తిగా వైఫల్యం ఉంది. రెండో వైపు కేంద్రం ఒకవైపు చేయాలి, మరోవైపు రాష్ట్రాలకు సంబంధించినటువంటిది మన రాష్ట్రానికి సంబంధించి చూసినప్పుడు మన దగ్గర అన్ని రకాల వసతులు ఉన్నాయి, వాతావరణం ఉంది. కానీ కంప్లీట్గా దీన్ని తీసుకెళ్ళి ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెట్టడం అనేటువంటిది జరిగింది. కాబట్టి మనకు అన్ని రకాల విత్తనాలలో ఈ హైబ్రిడ్ విత్తనాలు వచ్చి ఉత్పాదకతని పెంచేటువంటి పరిస్థితి లేదు మన దగ్గర. అంటే అనేక దేశాలతో పోల్చుకున్నప్పుడు కూడా ఉత్పాదకత అంటే ఎక్కువ ఉత్పత్తిని ఇచ్చేటువంటిది మన దగ్గర ఇంకా పెరగాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం ద్వారా దానికి కావాల్సినటువంటి నిధులు కేటాయింపులు చేయగలిగితే, కావాల్సిన శాస్త్రవేత్తల వనరులు అన్నీ ఉన్నాయి, కానీ నిధులు కేటాయింపు చేసి దాని మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ఈ ప్రైవేట్ విత్తనాల కంపెనీలు ఏవైతున్నావో వాటిని కంప్లీట్గా నియంత్రణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా చేయగలిగినప్పుడు రైతాంగానికి అందుబాటులోకి తేగలం. ఇంకొక మాట చివరిగా చెప్తాను, విత్తన చట్టం అనేటువంటిది మనకి ఇప్పుడు లేదు. ఎప్పుడో 66లో మనం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నటువంటి సమయంలో ఉన్నటువంటి చట్టమే తప్ప మనం ఇతర దేశాలకు ఎగుమతి చేసేకునే స్థితిలోకి వచ్చిన తర్వాత ఆ చట్టం ఒక చట్టం కావాల్సినటువంటి అవసరం ఉంది. అదైతేనే వ్యవసాయ శాఖకు, ప్రభుత్వాలకు ఈ బడా కార్పొరేట్ విత్తనాల కంపెనీలని నియంత్రించేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్ చర్చలో పాల్గొన్నందుకు. ఇటు విత్తనాల ధరలు ఏటా పెరుగుతూనే ఉన్నాయి, ఇటు ఉత్పత్తి వ్యయం పెరగడంతో పాటు ఇటు మరో కొన్ని సందర్భాల్లో కంపెనీల ప్రభావం, కృత్రిమ కొరత ఇలాంటివన్నీ కూడా ప్రభావితం చూపుతున్నాయని నిపుణులు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి విధానపరమైన నిర్ణయాల్లో కొన్ని మార్పులు చేసినట్లయితే రైతులకు అనేక ఉపయోగాలు ఉంటుందనేది నేటి నిపుణుల మాట. ఇది నేటి ప్రతిధ్వని.